హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే రథసప్తమి కదా! మార్నింగ్ తలార స్నానం చేసి రథసప్తమి పూజ ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. రథసప్తమి నాడు 7 జిల్లేడాకులు, 7 రేగిపళ్ళు తల మీద పెట్టుకుని, భుజాల మీద పెట్టుకుని, తొడల మీద పెట్టుకుని తలార స్నానం చేయాలి. నది దగ్గరలో ఉంటే నదిలో చేయవచ్చు. లేదా నూతి దగ్గర గానీ, లేదా ఇంట్లోనే మనం ఎప్పుడు స్నానం చేసే చోట తల మీద, భుజాల మీద, ఇలా తొడల మీద 7 ఆకులు, 7 రేగిపళ్ళు పెట్టుకుని తలారా స్నానం చేయవచ్చు. ఇంకా ఆకులైతే మన 7 తరాల ఏవైనా పాపాలుంటే పోతాయి అని జిల్లేడాకులకి సూర్యశక్తి ఎక్కువగా ఉంటుందంట ఈరోజు. అందుకని జిల్లేడాకులనే పెట్టారు. తలస్నానం చేయడానికి జిల్లేడాకుల్ని పెడతారు. ఇంకా రేగిపండు అయితే సూర్యుడిని ఆకారంలో ఉండే సూర్య తేజస్సుగా ఉంటుంది కాబట్టి రేగిపండుని ఎంచుకున్నారు. ఈ రెండిట్లోనూ పూర్వం నుంచి ఇలా వస్తున్నది అనాది కాలం నుంచి. ఇంకా ఆవు పాలు తీసుకొచ్చి ఒక గిన్నెలో ఇత్తడి గిన్నెలో పోసి దాంట్లో ఇంకా కొత్త బియ్యము, బెల్లము, చెరుకు గరిటెనైతే ఉపయోగించకూడదు కదా! ఇంకా చెరుకు గెడ తీసుకొచ్చి దానిని పాలు పొంగు 3 పొంగులు వచ్చే వరకు ఉంచి బియ్యాన్ని 3 చుట్లు చుట్టి అప్పుడు బియ్యంలో పాలు పొంగి దాంట్లో వేసి మన సంసార వృద్ధి కూడా ఇలా పొంగాలి అనుకుని, ఆరోగ్యం బాగుండాలనుకుని పొంగించి బయట సూర్యనారాయణమూర్తికి సమర్పించి ఇంటిలో దేవుడి దగ్గర, తులసి కోట దగ్గర ప్రసాదం పెట్టి తర్వాత మనం సేవించవలను. గరిటె వాడకుండా ఈరోజు పరమాన్నంలో చెరుకు గడతోనే కలియబెడతారు. ఇంకా సూర్యునికి అర్ఘ్యము వదిలించుకుని కింద పోయకూడదు. అర్ఘ్యం సమర్పించి ఏ మొక్కలోనో ఎక్కడైనా పోయవచ్చు. ఇంకా బయట ఒక పళ్ళెంలో ఒక దీపారాధన చేసి చిక్కుడు ఆకులు, చిక్కుడు కాయలతో రథము, అరటిపళ్ళు, మనకి ఏమున్నాయో కొబ్బరికాయ, ఇవన్నీ సూర్యుడు బయట కనిపించే దేవుడు కదండి మనకు. ఇలా పళ్ళెంలో పెట్టి బయటికి తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి ఇంకా వండిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి సూర్య భగవానుడికి. సూర్యరథానికి ఒకే చక్రం ఉండి 7 గుర్రాలు ఉంటాయంట. ఆ రథము తోలే రథసారథి అనూర్హ్యుడు. ఆయనకి కాళ్ళు ఉండవట. కానీ ఎంతో నైపుణ్యంతో ఏదో వృత్తి చెయ్యాలి అని రథసారథిగా ఎంచుకుని సూర్యభగవానునికి రథసారథిగా ఉండి ఆ రథాన్ని తోలుతున్నాడంట. దీనికి అర్థం అంటే కాళ్ళు లేకపోయినా శరీరంలో ఏదో ఒక లోపమున్నా మనం ఏదో ఒక పని చేసి ఉండాలి అనే అర్థంతో అనూర్హ్యుడు ఆ అంగవైకల్యంతో రథం తోలటం ఎంచుకున్నాడు. అంటే మనము కూడా ఏ లోపం ఉన్నా ఏదో ఒక పని చేసి సాధించాలి అనే అర్థానికి అలా ఉన్నారు అని చెప్తున్నాడు. ఇదైతే తిరుపతిలో స్వామివారి ఉత్సవాలు రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి చూడండి. ఆ రథాలతో 7 గుర్రాలతో స్వామివారు ఊరేగింపుతో ఉన్నారు. వారిని కూడా ఒకసారి దర్శించుకుందాము. ఈ రథసప్తమి గురించి అగ్ని పురాణంలో మాఘమాసంలో వచ్చే సప్తమి రోజున చెయ్యాలి. సూర్య జయంతిగా సూర్యుడు ఉదయించాడు, సూర్య జయంతి జరుపుకోవాలి. ఆ రోజు రథసప్తమిగా భావించి పాలు పొంగించుకోవాలి అని అగ్ని పురాణంలో ఉందట కథ. ఇంకా పల్లెటూళ్ళలో అయితే కనుక ఎంతో అద్భుతంగా 2 ఆవు పిడకలని వేరుకొచ్చి లేదా ఆవు పిడకలను చేసి ఆ ఆవు పిడకలతోటి 2 దాలులుగా వేసి 2 చెంబులు ఇత్తడి చెంబులను శుభ్రంగా కడిగి దాంట్లో ఆవు పాలు పోసి 2 దాళ్ళలోనూ 2 చెంబులు పెట్టి 2 చెంబులలో పాలు పొంగించే వాళ్ళము. ఈరోజు నోములు పట్టుకునేవారు కూడా రథసప్తమి రోజున నోములు పట్టి తీర్చేవారు తీర్చేస్తారు. లేదా ఆ సంవత్సరంలో ఎప్పుడైనా మంచి రోజులు ఉన్నప్పుడు తీర్చుకోవడానికి ఆ రోజు నోములు పట్టుకుంటారు. మనందరికీ తెలిసిందే కదా! మేము కూడా చాలా నోములే పట్టించాము. ఇలాగే రథసప్తమి చేసుకుని సూర్యారాధన చేసుకోవాలి. ఈరోజైతే మేము వంట ఏం చేసుకున్నాము అంటే ఇంకా వేడిగా రైసు, ఇంకా తోటకూర పప్పు, ఇంకా గుడికి వెళ్ళాలి, పాలు పొంగలి ప్రసాదం తిని గుడికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో తొందరగా వండేసాము పాలకూర పప్పు. ఇదైతే మార్నింగ్ పిల్లలకు పూరీ వేసాము. ఇంట్లో కాస్త గుమ్మడికాయ ముక్క ఉంది, మొన్న సంక్రాంతికి ఊరెళ్ళినప్పుడు తెచ్చుకున్నది. ఆ గుమ్మడికాయ ముక్కను ఇగురు కింద వండేసాను. ఇంకా ఇదైతే
రసము. ఇంక ఇవాల్టికి ఎక్కువగా వంటలు వండలేదండి. ఇదేనండి. ఇంకా పెరుగు, పచ్చళ్ళు ఇంట్లో ఉంటాయి కదా! ఇంక ఏదోకటి వేసుకొని తినవచ్చు అని ఈరోజు నాన్ వెజ్ తినము కదా! అందుకు సూర్యాధారణ చేసుకుంటూ ఇంక భోజనం చేసి ఆదిత్య హృదయాన్ని సాయంత్రం 4 గంటలకు 11 సార్లు చదువుకున్నా ఎంతో విశిష్టమైన ఫలితం వస్తుంది. ఆదిత్య హృదయం అన్ని రోజుల కంటే ఈరోజు చదివింది మరింత రెట్టింపులవుతుంది. ఇంక ఇవాల్టికి అదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.